ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. చిన్న గ్యాప్ ఇచ్చా, ఏమనుకోమాకండి. అదో చిన్న ఇష్యూలేండి. అవన్నీ ఈ మధ్యన గ్యాప్ ఎక్కువ అవుతున్నాయి అనమాట. మొన్న కూడా ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చిన, మళ్ళీ 1 వీక్ గ్యాప్ ఇచ్చిన. 1వ తారీఖు నుండి కట్ చేస్తే ఇవాళ అయితే వీడియోస్ వస్తున్నాయి. ఇవాళ చూసుకున్నట్లయితే 8th అంటే మధ్యలో 7 days అయితే వీడియో చేయలేదు. ఒకటే కామెంట్, పర్సనల్ కూడా మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, టాక్సిక్ మూవీ నుండి సాంగ్ అయితే రిలీజ్ చేశారు, ఫస్ట్ సింగిల్ సాంగ్ని. ఆల్రెడీ ఫస్ట్ సింగిల్ సాంగ్ ఎప్పుడో జమాలానే వచ్చింది కాబట్టి మనం దాని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం అని చెప్పి మీకైతే అనిపించవచ్చు. కానీ ఇది చూసుకున్నట్లయితే ఫుల్ వీడియో సాంగ్ అనమాట. అప్పుడు జస్ట్ ఆడియో సాంగ్ని అయితే రిలీజ్ చేశారు. జస్ట్ హీరోయిన్ ఎత్తుకొని తాబాహి తాబాహి అని చెప్పి ఒక బీట్ వేసుకుంటూ అలా రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. హానెస్ట్లీ అది ఎవరికి కూడా నచ్చలేదు. అంటే వీళ్ళు రిలీజ్ చేస్తే టీజర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఆ టీజర్స్లో మేము ఇది చూపించబోతున్నాం అనేటటువంటిది చెప్పట్లేదు, బీట్లే రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి అప్పుడెప్పుడో మన యష్ బాయ్ బర్త్డే 2 years బ్యాక్ రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్ దగ్గర నుండి మొన్న ఈ మధ్యన లేడీస్ రిలీజ్ చేశారు, గుర్తుందా? దాని దాకా కూడా అన్ని బిట్లే, అవి తప్ప ఏమిలో అనమాట. అయితే రొమాన్స్ అయితే నరకుడు, అయితే రొమాన్స్ అయితే నరకుడు. ఏముంది కొత్తగా అంటే మేము ఈ పార్ట్ని సినిమాలో చూపించబోతున్నాం. ఇది ఇంత మటుకే ఏ సినిమాలో కూడా లేదు. అలాంటి పార్ట్ని ఏమన్నా మా మొహాన్ని ఎంగనరా, మాకు సినిమా మీద కొద్దిగా క్యూరియాసిటీ వస్తుంది, కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది. అవన్నీ వదిలిపెట్టి ఆవు అంటే హీరోయిన్ ఇది, లేకపోతే అందరిని వేసుడు, ఇంక ఇదే పంచాయతీ అని చెప్పి చాలామంది అప్పట్లో కామెంట్ చేశారు, అప్పట్లో కూడా ట్రోల్ చేశారు. ఓకే, వీడియో సాంగ్ వస్తుంది అని చెప్పి అప్పుడు మనం వెయిట్ చేస్తే వీడియో సాంగ్ ఇవ్వలేదు, ఓన్లీ తబాహి తబాహి అని చెప్పి లిరిక్ సాంగ్స్ ఇచ్చారనమాట. ఇక దానివల్ల చాలామంది చాలా రకాలుగా అయితే డిసప్పాయింట్ అయ్యారు. సో చలి చప్పుడు లేకుండా ఇవాళ అయితే సాంగ్ రిలీజ్ చేశారు, చెప్పకుండా రిలీజ్ చేస్తున్నారు వీళ్ళు. అంటే ఒక బిగ్ అనౌన్స్మెంట్ స్టార్స్ అయితే ఇవ్వట్లేదు అనమాట. అప్పట్లో ఒక లుక్ వస్తే చాలు అని చెప్పి ఎదురు చూసేది. నాకు బాగా గుర్తుంది, టాక్సిక్ మూవీ దగ్గర నుండి సిగరెట్ తాగకుండా మన యష్ బాయ్ షిప్లో బయటకు వస్తారు షర్ట్ లేకుండా, అదొక లుక్ లీక్ అయింది. అది ఎంత వైరల్ అయిందో తెలుసా? అదంత విధ్వంసం సృష్టించింది అనేటటువంటిది చాలా అంటే చాలా చిన్నమాట అయిపోద్ది అనమాట. ఈ విధంగా లీక్ అయినటువంటి లుక్కుల కోసం మొహం వాసేది మనం. అంటే మన యష్ బాయ్ చూసుకున్నట్లయితే మన కేజీఎఫ్ తర్వాత మనకు అత్తా పత్తా లేడు, మనకు కనీసం కానట్లేదు. ఏమో ఇంకా కానొస్తారేమో అని చెప్పి అందరూ కూడా కళ్ళలో ఒత్తులు వేసుకొని చూసేది. అప్పుడు ఏ విధమైనటువంటి అప్డేట్లు వచ్చాయి కాదు. సో ఇప్పుడు ఎవడ అప్డేట్ అడగపోయినా కానీ భయంకరమైనటువంటి అప్డేట్లు అయితే ఇచ్చేస్తున్నారు అనమాట. ఆల్రెడీ లేడీస్ గురించి రియాక్షన్ వీడియో ఉంటుంది మన ఛానల్, రావణ్ క్రిటిక్ అని ఉంటుంది అనమాట. వెళ్ళి దాంట్లో చెక్ చేయండి. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే వీడియో సాంగ్ గురించి డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇందులో చాలా ఉన్నాయి అనమాట, వాటన్నిటి గురించి చెప్తా. సో ఫస్ట్ నాకేం అర్థమైంది అనేటటువంటిది చెప్పాలి అని అంటే, మన యష్ బాస్ చూసుకున్నట్లయితే ప్రేమ అనేటటువంటిది తన లైఫ్లో ఉండదు, తన ఇదిలో కూడా ఉండేటటువంటి అవకాశం లేనే లేదనమాట. ఓన్లీ అమ్మాయిని ఆట వస్తువుడు వాడుకొని వదిలేస్తారు, అదే అంతకు మించి అయితే ఏం లేదు. తను చూసుకున్నట్టయితే గ్యాంగ్స్టర్ అనమాట, తనే రాయ. ఓన్లీ అదే పర్పస్, అమ్మాయిని వేరే పర్పస్ అయితే యూజ్ చేసేటటువంటి వ్యవహారం లేనే లేదు అనేటటువంటిది తన యొక్క క్యారెక్టర్. సో నీలాంటి స్వార్థపరుడు కూడా ప్రేమిస్తాడా అంటే ఛాన్సే లేదు అని చెప్పి తనైతే అంటాడు. అప్పుడు హీరోయిన్కి వెళ్ళి చూస్తుంటే ఇక తను ప్రేమలో పడిపోయాడు అనేటటువంటిది మనకైతే క్లియర్ అండ్ క్లుప్తంగా వివరించేటటువంటి ప్రయత్నం అనమాట. ఇదైతే మనం క్లారిటీగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి బర్త్డే అప్పుడైతే వేరే వాళ్ళతో కారులో ఉంటుంది అనమాట, ఆ తర్వాత కూడా వేరే హీరోయిన్స్తో ఉంటుంది. కానీ ఇవాళ రిలీజ్ చేసింది ఓన్లీ హీరోయిన్. అంటే ఇది ట్రూ లవ్. మన రాయా చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా ట్రూ లవ్ అనేటటువంటిది చేయలేదు. ఫర్ ది ఫస్ట్ టైం తనైతే ట్రూ లవ్ చేయడం జరిగింది. అంటే అంత స్వార్థపరుడు, అంత ఇదిగాడు, ఎవరినైనా సరే ఓన్లీ సెక్స్ పరంగా చూసేటటువంటి తను మరి తనతో లవ్లో పడిపోవడానికి గల కారణం ఏంది అనేటటువంటిది మనమైతే సినిమా రిలీజ్ అయ్యాక వెయిట్ చేసి చూడాలన్నమాట. అది మట్టికి నేనైతే ఖచ్చితంగా చెప్తా. ముఖ్యంగా ఇందులో ఇప్పుడు నచ్చింది, ఫస్ట్లో సాంగ్ వింటున్నప్పుడు అసలు ఎక్కలేదు, అసలు నచ్చలేదు కూడా. ఇదేం సాంగ్ రా, తబాహి ఏంద్రా అని చెప్పి అనిపించింది. కానీ ఇప్పుడు వింటున్నప్పుడు కరెక్ట్గా 2 నిమిషాల 30 సెకండ్ల దగ్గర నుండి 3 నిమిషాల దాకా, అంటే ఈ 30 seconds బీట్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ లెవెల్ పడుతుంది, హాలీవుడ్ రేంజ్లో పడుతుంది. ఒక హాలీవుడ్లో సాంగ్ ఉంటే ఎలా ఉంటుందిరా అనేటటువంటి రేంజ్లో అయితే ఖచ్చితంగా పడింది అని చెప్పి నేనైతే మొత్తం కంఠంతో చెప్పేస్తాను అనమాట, దాంట్లో డౌట్ లేదు. నెక్స్ట్ లెవెల్ ఉంది. లిరిక్స్ అయితే బాగున్నాయి, వినగా వీడియో సాంగ్ చూస్తున్నప్పుడు, హీరోయిన్ మీద తను లవ్ చూపిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఫస్ట్ థింగ్ నేను ప్రతి వీడియోలో చెప్తున్నా, ఇది డిస్క్లైమర్ అనమాట, ఈ వీడియోలో కూడా చెప్పాలి. అదేంటి అని అంటే, ఇది నాట్ ఓన్లీ ఫర్ కిడ్స్, నాట్ ఓన్లీ ఫర్ లేడీస్, నాట్ ఓన్లీ అసలు వాళ్ళకి సంబంధం లేదు ఫ్యామిలీస్. మీ ఫ్యామిలీ అయినా కానీ పొరపాటును కూడా టాక్సిక్ అనేటటువంటి పదం మీకు వినపడింది అని అంటే దగ్గరలో అయితే ఉండమాకండి. ఇదైతే నేనైతే గట్టిగా చెప్తున్నాను అనమాట, ఇది డిస్క్లైమర్ అనమాట. సో నా వీడియోలు కూడా 18+ పడుతున్నాయి. నేను ఏదైనా టాక్సిక్ మీద వీడియో చేశాను అనుకో, ఖచ్చితంగా యూట్యూబ్ ఓన్లీ 18+ ఉన్న వాళ్ళకే రికమెండ్ చేస్తుంది అని చెప్పి నాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. అదైతే నేను ఖచ్చితంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో నాకు ఇందులో కొద్దిగా ఆశ్చర్యంగా కూడా కలిగింది, అదేందనేటటువంటి చెప్తా చూడండి. చాలామంది యానిమల్ అంటారు,
ఇంకొంతమంది సందీప్ రెడ్డి వంగారు, ఇంకొంతమంది అర్జున్ రెడ్డి అంటారు, ఇంకొంతమంది ఫుల్ వల్గారిటీ ఉంది అది ఇది అని అంటారు. మీరు తబాహి అనేటటువంటి సాంగ్ మొత్తం చూశారు కదా, మొత్తంలో క్లారిటీగా ఒక్కటంటే ఒకటైనా లిప్ కిస్ ఉందా? ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఒకసారి సాంగ్ మొత్తం కూడా మళ్ళీ చూసేటటువంటి ప్రయత్నం చేయండి. లేదు, అసలు ఏం లేదనమాట. అయినా కానీ మనకి టూ మచ్ అనిపిస్తుంది, అయినా కానీ మనకి అసలు రొమాన్స్ చాలా ఎక్కువైపోయింది అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది. దానికి గల రీజన్స్ ఏంది అని అంటే ఆ క్వాలిటీ. అంటే ఇప్పటిదాకా సందీప్ రెడ్డి వంగ తీసినా మరి ఎవరు తీసినా కానీ నార్మల్గా ఒక టాలీవుడ్ సినిమా చూస్తున్నాం, ఒక బాలీవుడ్ సినిమా చూస్తున్నాం అనేటటువంటి ఫీలింగ్ కలిగేది. అంతే యానిమల్లో కూడా అంతే. యానిమల్లో ఫుల్ అడల్ట్ ఉంటుంది, యానిమల్తో కంపారిజన్ చేయమాకంటే. యానిమల్లో ఒక్కొక్క సీన్ అమ్మో అసలు క్షణానికే లిప్ కిస్లు ఉంటాయి అనమాట. అటు ఇటుగా ఒక 30-40 ఉంటాయి యానిమల్ మూవీలో అయినా వేరే సినిమాలో అయినా. కానీ ఇప్పటిదాకా ఇన్ని సాంగ్స్ రిలీజ్ చేశారు కదా, ఎన్ని సీన్స్ రిలీజ్ చేశారు కదా, ఒక్క దాంట్లో అయినా మీకు లిప్ కిస్ కానొచ్చిందా? నాకు తబాహీలో కూడా కానలేదు అనమాట. ఇది మరీ ఆశ్చర్యం అని చెప్పి మళ్ళీ అనిపిస్తుంది. చార్ట్ నుండి ఉండే కానీ డైరెక్ట్గా అయితే లేనలో అనమాట. కానీ మనకి అడల్ట్ అనిపించడానికి, మనకి ఇదేంద్ర ఇంత టూ మచ్ ఉందిరా అని అనిపించడానికి గల కారణాలు ఏంటి అని అంటే ఆ క్వాలిటీని వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలో ఏ రేంజ్లో రొమాన్స్ ఉంటుంది, హాలీవుడ్ సినిమాలో ఏ రేంజ్లో సీన్స్ ఉంటాయి అనేటటువంటిది తీసుకొచ్చి మనకైతే ఒక మన తీరిలో మన ఇండియా లెవెల్లో చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మీకు అంత టూ మచ్ అనిపిస్తుంది అనేటటువంటిది మళ్ళీ గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంకొంతమంది ఎక్స్పోజింగ్ అంటారు, ఎక్స్పోజింగ్ భయంకరంగా ఉంది బ్రో అంటారు. ఎక్స్పోజింగ్ అంటే వార్ 2లో కైరా చేసిన దాంట్లో 1% కూడా దీంట్లో అయితే ఎక్స్పోజింగ్ చేయలేదు. అదైతే ముత్తకంఠంతో చెప్పేయచ్చు. కాకపోతే ఒకటే వల్గారిటీ అని చెప్పి మనకు అనిపించడానికి గల కారణాలు ఏంటంటే ఆ హీరోని మనం అలా చూడాల. మన యష్ బాస్ని చూసుకున్నట్లయితే సుత్తి పట్టుకోవడం చూసినాం, అందరిని వేసేయడం చూసినాం. కానీ అమ్మాయిలతో ఇలా చెయ్యడం అనేటటువంటిది మనం చూడలేదు. అందుకే మనకి టూ మచ్ ఆఫ్ వల్గర్ అనిపిస్తుంది. అంతే తప్ప మరి అంత డెప్త్ లేదు, లైక్ టీజర్స్లో చూపించినంత డెప్త్ అయితే ఈ సాంగ్ లేదు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. అసలు రకరకాలమైనటువంటి లొకేషన్స్ తీసుకెళ్ళి ఆ రొమాన్స్ ఏందో నాకే అర్థం కావట్లేదు అనమాట. అది తెలిసినోడికి చేసినోడికి ఏ పెద్ద అనిపిద్దిరే కానీ ఎవడో ఉడుకు రక్తంతో ఉంటాడు కదా, వాడికి వామ్మో అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది. నేనైతే మళ్ళీ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. సో మెయిన్ ఈ సినిమాకి హైలైట్ కైరా అని చెప్పి కూడా ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. నాకు అనిపించినటువంటి స్టోరీ ఏంటంటే మనోడు స్వార్థపరుడు, మనోడు గ్యాంగ్స్టర్, అమ్మాయిలందరినీ కూడా ఆ ఉద్దేశంతో చూస్తాడు. సో తను అనుకోకుండా మన హీరోయిన్తో అయితే ప్రేమలో పడిపోతాడు. ప్రేమలో పడిపోయిన తర్వాత అంత అయిపోయిన తర్వాత తనకైతే కొడుకు పుడతాడు. ఆ చూసుకున్నట్లయితే టీచర్స్ ఆల్రెడీ తన గురించి మై హోమ్ డాడీ అని చెప్తాను అనమాట. టికెట్ అయింది ఉంటుంది తన పేరు తను చూసుకున్నట్లయితే. సో తన కొడుకు అనమాట. వాళ్ళ అమ్మ కొన్ని ఇష్యూస్ వల్ల చనిపోవచ్చు. నాకు తెలిసి ఈ సినిమాలో 100% కైరా అయితే చనిపోద్ది, హీరోయిన్ అయితే చనిపోద్ది. చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ చావుకు కారణం ఎవడైతే ఉన్నాడో ఆడే నాన్న, ఆడే ఈ రాయ అనేటటువంటిది రివెంజ్ స్టోరీ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఆల్రెడీ కేజీఎఫ్లో డైలాగ్ ఉంటుంది కదా, గరుడాన్ని చంపడానికి రాకీని పుట్టించాం, ఈ రాకీని పుట్టించడానికి ఇంకో రాకీని పుట్టించలేమా అనేటటువంటి డైలాగ్ ఉంటుంది. అప్పుడు మన రాకీ బాయ్ ఏం చెప్తాడు, నా అబ్బ వల్లే కాలేదంటే నా అబ్బ మీదొట్టు, ఎవడి వల్ల కాదు అంటాడు అనమాట. సో తన అబ్బ వల్ల కాల కానీ తన వల్ల అయింది. అదే ఈ సినిమా స్టోరీ లైన్ అనేటటువంటిది గుర్తుంచుకోండి. రాయాని చంపాలి అని అంటే ఎదురుగా రాయా ఉండాలి, వేరే వాడి వల్ల కానే కాదు. అసలు ఎదురుగా రాయా ఉన్నా కానీ నేను పీకలేడు అనేటటువంటి కాన్ఫిడెన్స్. కానీ అది బ్లడ్ టీచర్ లైక్ మన టికెట్ ఎవడైతే ఉన్నాడో ఖచ్చితంగా రాయాని చంపగలిగేటటువంటి దమ్ము, ఎదుర్కొనేటటువంటి దమ్ము తనకు ఉంది అనేటటువంటిది నాకైతే అనిపిస్తుంది అనమాట. సో ఏదో ఒకటి ఫ్యామిలీ ఎమోషన్ అయి ఉండొచ్చు, లేదా గ్యాంగ్స్టర్ ఎమోషన్ అయి ఉండొచ్చు. ఖచ్చితంగా తండ్రి కొడుకులు కొట్టుకునేటటువంటి సినిమా అని చెప్పి గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంటర్వెల్ బ్యాంగ్లో అయితే కొడుకు ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత మరి తండ్రి మీద ఎలా రివెంజ్ తీర్చుకుంటూ తను ఎలా నాశనం చేసిండు. రాయా తక్కువడు కాదు, తను పెద్ద గ్యాంగ్స్టర్, ఒక్కొక్కరిని ఎలా వేస్తాడు. లేడీస్ అనేటటువంటి కనికరం కూడా లేదు, ఒక్కొక్కరుగా వస్తారా ఒకేసారి వస్తారా అని చెప్పి నోట్లో గన్ను పెట్టి టపీన లేడీస్ని అంత క్రూయల్గా వేసుకుంటూ పోయేటటువంటి క్యారెక్టర్ మన రాయాది. అలాంటోడు ఎదురుగా ఉంది నా కొడుకురా అది ఇది అని చెప్పి చూడ్డు. తనకి అడ్డొస్తే తన ముందు ఎవడైనా మేనస్గా బిహేవ్ చేయకపోతే తీత్తడు అనేటటువంటిది 100% వస్తాం. ఇది రాయా క్యారెక్టర్. అండ్ టికెట్ చూసుకున్నట్లయితే తను కూడా చాలా అంటే చాలా డేంజర్ అనమాట. ఐఎమ్ హోమ్ డాడీలో చూసుకున్నట్లయితే ఆ కట్టర్తో తలకాయలు కట్ చేస్తుండో, మనుషుల్ని వేసేస్తుండో, చాలా అంటే చాలా టూ మచ్ చేస్తుండో. సో ఇక్కడ తండ్రిని తీయలేం, కొడుకుని తీయలేం. వీళ్ళిద్దరూ మంచి యుద్ధం చేసుకునేటటువంటి సినిమానే ఈ టాక్సిక్ అనేటటువంటిది. నాకున్నటువంటి ఫీలింగ్ టాక్సిక్ అంటే విషపూరితమైన అనేటటువంటి అర్థం. సో టాక్సిక్ ఫాదర్ మన రాయా చూసుకున్నట్లయితే విషపూరితమైన, కనికరం లేని,
ప్రేమ లేని, జాలి లేని, ఎమోషన్ లేని ఒక మనిషే మనరాయ. అలాంటోడే ఎదురైతే ఎలా ఉంటుంది? వీడికి కనికరం లేదు, జాలి లేదు, ప్రేమ లేదు, ఎమోషన్స్లో ఇలాంటోడికే మళ్ళీ ఇంకోడు ఆడు కొడుకు అయితే ఎలా ఉంటుంది అనేటటువంటి కాన్సెప్ట్ అని చెప్పి నాకైతే రిలీజ్ చేసినటువంటి టీజర్స్ బట్టేనా, ఇవాళ రిలీజ్ చేసినటువంటి తబాహీ సాంగ్ బట్టేనా అనిపిస్తుంది అనమాట. ఒకటైతే గుర్తుంచుకోండి, ఒకే రొమాన్స్ అనేటటువంటిది, అడల్ట్ సీన్లు అనేటటువంటిది అప్ టు మార్క్, దాని గురించి పెద్ద డిస్కషన్ అవసరం లేదు. కానీ ఎక్కడా కూడా మన ఇండియన్ మూవీ అనిపించట్లా, హాలీవుడ్ మూవీ అనిపిస్తుంది. అదైతే నేను మొత్తం గంటతో చెప్పేస్తాను ఫ్రెండ్స్. సో దీని మీద మీకు ఫీలింగ్ ఏంది అనేటటువంటిది తప్పకుండా కింద కామెంట్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియో ఉంది ఈవినింగ్ కల్లా, దాంతో మీ ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. బాయ్ బాయ్, నమస్కారం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని ఇలానే ఫాలో అవుతుండండి. బై బాయ్.